గలీజ్గా ఉంది బ్రో. ఎండాకాలం చాలా గలీజ్గా ఉంది. ఎండ మాత్రం బోరాన్ కొడుతుంది అంటున్నా చూడు. బోరాన్లా ఏదో ఇక్కడ ఒక చలివేంద్రం పెట్టలేరు, ఏం లేదు. ఏం చేయాలి చెప్పు? ఈ ఎండ ఇట్లుంటే మనుషులు ఏమవుతారు? సో ఏం లేదు, ఇంట్లో వండుకొని ఉంటే బోర్ కొడుతుందని చెప్పి మెల్ల బండిది. Warning. This video does not violate community guidelines. This is an educational documentary created strictly for harm reduction purposes. We do not glorify the use of legal or illegal psychoactive substances and are not responsible for any misuse. Thank you. Stay safe. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏడి క్రియేషన్స్. ఇప్పుడు స్టోరీ ఏంటంటే ఏముంది, చిన్నగా బండి నడిపిస్తున్నాం ఏదో. ఇప్పుడు ఎండాకాలం అయితే చాలా గలీజ్గా ఉంది బ్రో. ఎండాకాలం చాలా గలీజ్గా ఉంది. ఎండ మాత్రం బోరాన్ కొడుతుంది అంటున్నా చూడు. బోరాన్లా ఏదో ఇక్కడ ఒక చలివేంద్రం పెట్టలేరు, ఏం లేదు. ఏం చేయాలి చెప్పు? ఈ ఎండ ఇట్లుంటే మనుషులు ఏమవుతారు? సో ఏం లేదు, ఇంట్లో వండుకొని ఉంటే బోర్ కొడుతుందని చెప్పి మెల్ల బండి తీసిన అనమాట. బండి తీసి బయటకు వచ్చినాం. ఇక మళ్ళా ఏం చేయాలన్నా ఏం అర్థమవుతలే. ఈ కెమెరా ఏమో ఓకే బ్లర్ అయిపోతుంది. చూస్తున్నాం మెల్లగా ఏం చేయాలా అని. ఇగో ఇదైతే మా ఇంటి దగ్గర అనమాట. సో ఇప్పుడు నేను పోయే రూట్ ఏంటంటే కాపురా రూట్ అనమాట. ఇది మా ఇంటి దగ్గర చాలా ఫేమస్ గుడి, కట్టమైసమ్మ టెంపుల్ అంటారంట దీన్ని. సో ఇక్కడ ఏంటంటే సండే రోజు మాత్రం మస్తు బోరాన్ పోరీలు వస్తారనమాట. పూజలు గీజలు అన్నీ అవుతుంది. చూడండి, మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. అమ్మవారు మనం అనుకునే అన్నీ నెరవేరుస్తుంది అనమాట. సో ఇక ఏం మాట్లాడాలో అర్థమవుతుందే. ఇంకా అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో బయటికి మాత్రం అస్సలు వెళ్ళకండి గైస్, చింగిపోతుంది ఎండకి మాత్రం. గలీజా ప్రాబ్లం అయిపోతుంది. సో బెటర్ మీరు ఏంటంటే ఎవ్రీ 2 hours లేదా 4 hours ఓ 1 liter ఆఫ్ వాటర్ బాటిల్ అవుతే చాలా మంచిది. అండ్ ఇంకేంటి గైస్, ఏం మాట్లాడాలో ఏం అర్థమవుతలేదు. బండి అయితే తీసినామన్నమాట. సో ఇది మన బీస్ట్ అనమాట, ఇది బీస్ట్ అన్లీజ్డ్. సో ఇక ఈడు మావాడు ఏంటంటే మావాడు పొట్టి మైకెళ్ళాడు. ఈడు మస్తు ఉంటాడు అనమాట బోరాన్లా. ఒక్కొక్కడు అయితే తెల్లగా ఉండేటోడు కూడా కర్రగా అయిపోతుండు గైస్. ఇది స్టోరీ. సో ఇది వచ్చి మన కాపురా అనమాట. కాపురాలో వాటర్ కూడా తగ్గిపోయినాయి గైస్. మొత్తం బోరాన్ అయిపోయింది. అది ఎందుకు తగ్గిపోతుందో అర్థమవుతలే. చూసాం, ఇక ఎండ కదా తగ్గిపోతుంది. ఏమన్నా తలకాయ నుంచే జ్యూస్ పోతున్నప్పుడు ఇక చెరువులో వాటర్ పోకపోదా? వాడు ఎవడో డొకోమోగాడు చూడు ఎట్లా పోతుంది చూసినావా? టొంటో అని పోతున్నాడు. భయ బోరాన్లో ఆగిపోయింది ఇక్కడ. ఇంకా గైస్ ఇక అట్లా నడుస్తుంది అనమాట. సో ఇక్కడ బోరాన్ ఉంటానన్నమాట. అంతా పైసలు ఫ్యామిలీ మొత్తం ఇక్కడ గట్టిగా నడుస్తుంది. చూస్తున్నాం మెల్లగా అట్లా పోయి మజ్జిగ కాఫీ అయితే తాగలేమనుకో, మజ్జిగ అయితే సెట్టు. బట్ మజ్జిగ కూడా ఏడా దొరకలేదు. చూసాం, ఇక ట్రావెలింగ్ అంటారు కాబట్టి చూద్దాం. ట్రావెలింగ్ ఫస్ట్ బ్లాగ్ ఎట్లా నడుస్తుందో చూద్దాం. సో ఇది మా అంటే ఈ సైనిక్పూర్ ఏరియాలో అంటే క్రికెట్ అనమాట. ఇక్కడ క్రికెట్ కోచింగ్ సెంటర్ జరుగుతుంది. సో చాలా పెద్ద గ్రౌండ్ గైస్ ఇది. ట్రై చేయండి, ఫీనిక్స్ క్రికెట్ అకాడమీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనమాట. సో టైమింగ్స్ కూడా ఉంటుంది, చూడండి, ట్రై చేయండి, బాగానే ఉంటుంది. సో స్పోర్ట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మన లైఫ్లో. సో ఇది మన అడ్డా అనమాట. ఇది గోల్డెన్ లీఫ్ అప్న అడ్డా అంటారు దీన్ని. ఓకే, అండ్ అట్లుంది గోల్డెన్ లీఫ్ అంట. ఏదో డ్రైవింగ్స్ అంటారు. చూద్దాం ఏమవుతుందో స్టోరీ. ఇదో అందరూ ఒక తోవలో పోతే మావాడు పొట్టోడు మాత్రం రాంగ్ రూట్లో పోతున్నాడు అనమాట. సో గుద్దితే మాత్రం తలకాయలు మాత్రం అలిగిపోతుంది అంటున్నా నేను. ఇంకా గాయస్ ఇక మామిడికాయలు మాత్రం మస్తు కనిపిస్తుంది. చూస్తున్నా మామిడికాయలు చాటి కొడదామని.
ఏం మామిడికాయలు దొరకలేదు. ఇంకా గాయస్ ఏమరా ధోని చూడు అగో అగో అట్లా పోతారు. అరే ఓ జోకర్గా అట్లా ఉంటుంది గాయస్ డ్రైవింగ్ మాత్రం. సో ఇక నెక్స్ట్ ట్రిప్ ఏంటంటే ఇక మాకు అర్థమవుతలేదు ఎటు పోవాలని. బండి అయితే తీసినాం అనుకో పోతున్నాం మెల్లగా ట్రిప్ వేసుకుని అట్లా. ఏ జగమే మాయా బతుకే మాయా వాడు కట్టెతో కొట్టింది మా ఎక్కేలోడే కాడు ఓడరాడు. జగమే మాయా బతుకే మాయా ఏంద్రా బాలుగా ఏమ్రా ధోని. ఇగో ఇది మన బ్యాక్ యార్డ్ అనమాట గాయస్. ఇది ఎట్లా అంటే సాలిడ్ ఉంటుంది, మళ్ళీ రేట్లు మాత్రం అట్లా ఉంటుంది. రీజనబుల్ రేట్స్, ఫుడ్ కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇక ఇంకొకటి ఏంటంటే మాట సూర్యగాడు వీడు బోరాన్లో పోతుంది అనమాట. చూసుకోరి మావాడు డెలివరీ బాయ్ అనమాట. ఆడు డెలివరీ బాయ్ అనమాట. ఏదో వీడు మన చించు వాళ్ళు పోతారు చూడాలా మెల్లగా టొంటో అనుకుంటా పోతురు అనమాట వీళ్ళు. సో గైస్ అమ్మా ఎండకు వచ్చేసినాం. బోరాన్ చల్లగా ఉందంటున్నా నేను. ఏమరా ధోని ఇప్పుడు గైస్ ఇప్పుడు చెప్పాలంటే మనం ద మెయిన్ సెంటర్లో ఎంటర్ అయినామన్నమాట. మల్లన్న టెంపుల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే బోరాన్ షాపులు అంటున్నాను నేను. ఇక్కడ ఇగో న్యూ ఇన్స్టైల్ అనమాట. ఇక్కడ మంచి బట్టలు దొరుకుతాయి గైస్, సెట్ ఉంటుంది. సో ఇవన్నీ షాప్స్ అనమాట. ఏదో కేఎల్ఎం ఫ్యాషన్ అంట ఇది. అంటే రైట్ కొడుతున్నాం అనమాట ఇప్పుడు రైట్ నుంచి. సో ఈ గల్లీలో మనం ఎంటర్ అయితే ఈ గల్లీ నుంచి మనకు బోరాన్ షాపులు ఉంటాయి. అన్నీ రీజనబుల్ రేట్స్ ఉంటుంది అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా ఉంటుంది అంటున్నా. సూర్య లెదర్స్, లీలా లెదర్స్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇవన్నీ బట్టల షాపే గైస్. ఒక్కసారి వచ్చి ట్రై చేయరు. ఇది మా సోనన్న అంటున్నా నేను, బోరాన్లో సోనన్న దుకాణం అంటున్నా. ఏవో చూసుకోర్రి, మంచి బ్రాండెడ్ బట్టలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది మొత్తం అంటే ఒక రౌండ్ మొత్తం చూస్తే ఒక రౌండ్ కొట్టినామంటే మొత్తం బట్టల షాప్స్ ఉంటాయి గాయస్. ఇక్కడ ప్యాటర్న్స్ మాత్రం బోరాన్ ఉంది అంటున్నాను నేను. చూసాం వచ్చి ట్రై చేయర్రి, రీజనబుల్ రేట్స్ ఉంటుంది. మంచి జాగర్స్, టీషర్ట్స్, ప్యాంట్స్ అన్నీ ఏక్ బట్టలు దొరుకుతాయి అంటున్నా నేను. మీరు వచ్చేసారు అంటున్నా నేను. ఇగో ఈడ కూడా వెనక నుంచి ఆరని కొట్టేసింది మనకి బోరాన్లా. జింగలాల ఫుర్ అంటుండు పొయ్యి అని. పెద్ద మంచి చూసినా మా తాత ఎట్లా నవ్విండు, నోట్ల నుంచి ముత్యాలు రాలుతుంది అంటున్నా నేను బోరాన్లా. ఏమరా ధోని బా ఏమన్నా చల్లగా ఉందా. ఇది ఇగో మా ఓడి ఈడు దొంగగాడు ఉంటున్నా అంటున్నా ఈడ బోరాన్లా. ధోనిపుర్రా ధోని ఇగో ఈడు మావోడు అంటున్నా. సో ఈడు మావోడు తిలక్ బాయ్ అంటున్నా నేను. మావోడు తిలక్ బాయ్. ఈడు ఏం తిలక్ బాయ్ ఎట్లున్నావు? బాగున్నా. సెట్టా మొత్తం గుమ్మ అయిపోయినావు అంటున్నా నేను. ఎట్లా మళ్ళా ఎండాకాలం ఎట్లా నడుస్తుంది? వాడు మావోడు దొంగోడంట. ఈడు మావోడు చంటిగాడు. ఈడు డీజే ప్లేయర్. ఈడు మనోడు కూడా బోరాన్ డీజే ప్లేయింగ్ బ్రో. ఇక మా తిలక్ బాయ్ అంటే యాప్రాలు మొత్తం అడలు పడిపోతుంది తిలక్ బాయ్ది. మా భాషలో వచ్చేస్తే ఇప్పుడు ఎంగేలే మా వెళ్తాం అండి. சும்மா ஒரு விளாக் சின்ன டைம் பாஸ் ரொம்ப நாள் பின்ட்டு நண்பர் கூட வந்தேன். நண்பர் அப்படி அதே மாதிரி ஃபைட்டர் கூட. அப்புறம் மச்சான் எப்படி நடக்குது? என்ன கதை? செட்டா? சும்மா வந்தேன் இல்லை, சின்ன ஒரு விளாக் பண்ணலாம். ఇదే దో గైస్ ఈడే అంటున్నా. ఈడు చంటిగాడు అంటున్నా. ఈడు వ్యాపారాలు చంటిబాయుడు. గలీలో 2 సామాన్ కుట్టువారు కుట్టువా బాక్స్ సరియా బాయ్ నన్బర్లే. ఐ మిస్ యూ వ్లాగ్ మచ్చా. దో అక్కడే చూడు సీతయ్య ఎవడికి దొరకడి సీతయ్య. రే మీకు పని పట్ట లేదారా? మీకు అడ్మిషన్ లేనారా? రే ఎదవా నా కొడుక ఎదవా బ్రదర్. కోడి పునీత నా డైలాగ్ చిందా ఓడ్రా. ఏదో ఎడిటింగ్ మాత్రం నిలబడరు. ఇదల్లా పేసేది వర్క్ కూడా. ఇలా అంతా మా హీరోయిన్లు అనమాట. బోరాన్ ఉంటారు అంటున్నా నేను.
ఈ గల్లీలకి వెళ్ళి మాత్రం మావాడు కుమార్బాయ్ ఇల్లు చక్కగా పోయి రైట్ పోతే కుమార్బాయ్ ఇల్లు వస్తుంది అనమాట. సో యాపరల్లా చాలా చాలా మెమరీస్ ఉన్నాయి గాయస్. ఇగో ఇది మా స్కూల్ అంటున్నా నేను, ఇక్కడ అనిపిస్తా చూడండి, సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ అంటున్నా నేను. ఏదో చూడు మోడిఫైడ్ స్కూటర్, ఇది మా స్కూల్ అంటున్నా. స్కూల్ మాత్రం బోరాన అయిపోయింది. అది జిలేబీలు అంట, జలేబీ బాయి జలేబీ బాయి. ఇంకా ఏం చెప్పాలో అర్థమవుతలేదు. ఇది స్టోరీ అవుతుంది. ఎండకి మాత్రం అసలు ఏం అర్థమవుతలే. పోతున్నాం మెల్లగా, బండి తీసుకున్నట్లు వెళ్ళినాం మా ఇంటి దగ్గర నుంచి. చిన్న ట్రావెల్, 11 నిమిషాలే వీడియో తీస్తున్నాం. సో అట్లా అవుతుందన్నమాట. ఇక్కడ చూడు నన్ను కొంటె చూపు చూసింది చూడు, టన్ టన్ టన్. ఇది మాకు పెద్ద తలకైనది. ఇది యారిది? అయ్యో ఎట్లా కొడుతుండు బ్రో. జస్ట్ యాక్సిడెంట్ అవుతుండే బోరాన్లా, మిస్ అయిపోయింది అంటున్నా నేను. బోరాన్లా మిస్ అయిపోయింది అంటున్నా. సో వీళ్ళంతా ఎండకు మాత్రం చచ్చిపోతారు అనమాట. బోరాన్లా ఎండకు మాత్రం మొత్తం ఖరాబ్ అయిపోతుర్రు. చెమటలు వాసనలు వస్తున్నాయి గలీజ్గా బోరాన్లా. ఇంకా గైస్ ఇదైతే మనం కాలనీకి వచ్చినామన్నమాట, జేజేనగర్ కాలనీ యాప్రాన్. సో జేజేనగర్ కాలనీ అంటే అందరికీ తెలుసు అనుకుంటా. ఇక అచ్చే లౌడే మేరే బుల్లెకే పీచే దౌడే అన్నట్టు ఉంటుంది అనమాట. సో మా వాళ్ళు ఎంత మంచోళ్ళు అంత గలీజోళ్ళు అంట, అది అందరికీ తెలుసు. అంటే మాతోని దోస్తానా చేస్తే మంచిగా ఉంటుంది, దోస్తానాలా గద్దారి చేస్తే మాత్రం ఎగిరిపోతాయి అంటున్నా నేను. సో ఇది మన స్టోరీ అన్నమాట. సో ఇక్కడితోనైతే మేము వ్లాగ్ మాత్రం ఎండ్ చేద్దామని అనుకుంటున్నాం.